నాకేదో డౌట్గా ఉంది కాకి. అసలు నీకేమైంది? ఎందుకు కొత్తగా యమజ డార్లింగ్ అంటున్నావు? మైసమ్మా, మైసమ్మా! ఏంటి కావేరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? మైసమ్మా, అత్తయ్య అర్జున్ బాబుని పిలుచుకురమ్మంటే వెళ్ళాను. అక్కడ యమజ అర్జున్ బాబుని ఏదో విషయం మీద బెదిరిస్తుంది. అర్జున్ బాబు అది నాకు తెలియకూడదని ఏదో కవర్ చేస్తున్నారు. షిట్! నా యమజ డార్లింగ్ కన్ను ఆ అర్జున్ బాబు మీద పడిందన్నమాట. నేనుండగా ఇంకొకరిని ఎలా లవ్ చేస్తుంది? ఇప్పుడే వెళ్ళి అదేంటి తేల్చుకుంటాను. ఆగు కాకి. కావేరి, అర్జున్ బాబును బెదిరించే వరకు వచ్చిందంటే ఇక ఆ యమజని అస్సలు క్షమించకూడదు. వెళ్ళి 4 పీకుతాను. దెత్తడి పోచమ్మగుడి. ఆగు! ఇప్పుడు యమజని కొట్టడం వల్ల మనకి నష్టం. మనకా? ఏం నష్టం? ఎవరికీ భయపడని అర్జున్ బాబు యమజకెందుకు భయపడుతున్నాడు? ఏదో జరుగుతుంది మైసమ్మ. నిజమే కావేరి, అర్జున్ బాబునే బెదిరిస్తుందంటే ఆ యమజ ఏదో పెద్ద స్కెచ్చే వేసింది. బహుశా మీ ఇద్దరిని విడదీయడానికి ప్లాన్ చేస్తుందేమో. చేసినా చేస్తుంది. నా యమజ డార్లింగ్ ఉట్టి దొంగ. కాకి, నువ్వాగు. కావేరి, ఇప్పుడేం చేద్దాం? ముందు యమజ దగ్గర అర్జున్ బాబు సీక్రెట్ ఏముందో తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకోకుండా మనం తొందరపడితే చాలా డేంజర్. యమజ రహస్యం బయట పెట్టేయచ్చు. అప్పుడు అర్జున్ బాబు ప్రమాదంలో పడచ్చు. కరెక్టే కావేరి, ఆ యమజ చాలా డేంజర్ క్రిమినల్. ఖచ్చితంగా అటువంటి పనేదో చేస్తుంది. అందుకే ముందు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. యమజ బ్లాక్మెయిల్ నుండి అర్జున్ బాబుని బయటపడేయాలి. ఆ తర్వాత యమజ తోలు తీసే బాధ్యత నాది. ఇక నుంచి నువ్వు ఆ సీక్రెట్ కనిపెట్టే పనిలో ఉండు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పు విశాల్. డబ్బులు కావాలి. విశాల్, నాకు కొంచెం టైం కావాలి. ఎంతకాలం? విశాల్, అదే నేను చనిపోయేంతనా? విశాల్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి. ఫ్రెండ్ని కాబట్టే నీకోసం కావేరి జీవితం నాశనం అయ్యేలా చేశాను. చివరికి కావేరి చేతుల్లో నేను చనిపోయానని నువ్వు డ్రామా ఆడితే బయటికి తిరగకుండా ఎవరికీ కనపడకుండా ఉండటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను. విశాల్, ఇదంతా నేను చేస్తోంది అర్జున్ బావని పెళ్లి చేసుకోవడం కోసమే కదా. మా బావని పెళ్లి చేసుకుంటేనే కదా ఆస్తి నా చేతికొచ్చేది. యమజా, ఇంక నాకు ఓపిక లేదు. నువ్వు ఏదైనా చేసుకో. నాకిస్తానన్న డబ్బులు నాకు కావాలి. 2 రోజుల తర్వాత నేను చెయ్యాల్సింది చేస్తాను. విశాల్, విశాల్, నా మాట విను ప్లీజ్. వినను. విశాల్, విశాల్, విశాల్. అచ్చా, ఈ యమజాతో నేను మాట్లాడింది మొత్తం వినేసిందా? ఈ యమజా నేను ఆడుతున్న నాటకం తెలిసిపోయిందా? దుర్మార్గుడా, నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా. నీ వల్ల సీతారాముల్లాంటి నా కూతురు అల్లుడు విడిపోయారు. మళ్ళీ ఆ అమ్మవారి దయవల్ల ఒకటవుతారు అనుకుంటుంటే మళ్ళీ యమజ నువ్వు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు?
ఇబ్బంది పెట్టకుండా చూసుకో అంటున్నావు. ఎవరిని? కావేర్నా? చెప్పు. కావేర్ని మళ్ళీ ఏం ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? ఏంటమ్మా ఊరుకుంటుంటే ఏదేదో మాట్లాడుతున్నావు? నీ కూతురే నేను కావాలనుకుంది. రేయ్, నా బిడ్డ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నాలుక చీరేస్తాను. నువ్వు తప్పుడు మనిషివి, ఆ యమజ తప్పుడుది. మీరిద్దరూ కలిసి నా బిడ్డ జీవితాన్ని కుట్ర చేసి పాడు చేయాలని చూశారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నారు. అదేంటో చెప్పు, చెప్పు. అదేంటో చెప్పురా, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పురా, చెప్పు. ఏం చేస్తున్నావ్? ఆగరా, ఆగో. రేయ్, ఆగరా, ఆగో. రేయ్, వీడు ఆ ఎంజే కలిసి మళ్ళీ కావేరిని ఏదో చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఈ విషయం కావేరికి చెప్పాలి. అమ్మా, బిడ్డ ఏడును? ఇంట్లోనే అమ్మా. ఆ యమజ ఎక్కడుంది? ఇక్కడే ఉందమ్మా, ఇంట్లోనే. సరే, త్వరగా నువ్వు మన ఇంటికి రా. ఏమైందమ్మా? నువ్వు త్వరగా రా బిడ్డ, చెప్తాను. ఏమై ఉంటుంది? అమ్మ ఇంత కంగారుగా ఎప్పుడూ లేదు. అది యమజ గురించి అడిగి ఇంటికి రమ్మంటుంది. విశాల్, ఇందాకే కదా ఫోన్లో మాట్లాడావు, మళ్ళీ అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? ఊరికే ఎందుకు రమ్మంటాను యమజ, మన కొంప మునిగే విషయం ఒకటి జరిగింది. ఏమైంది? ఇందాక నేను నీతో ఫోన్లో మాట్లాడుతుంటే రుక్మిణి వింది. వినేసిందా? నేను నువ్వు చనిపోయావని చెప్పి అర్జున్ బావని బ్లాక్మెయిల్ చేస్తున్నానని తనకి తెలిసిపోయిందా? లేదు. అమ్మయ్యా, బ్రతికించావు. మరి తను ఏం విన్నది? నేను ఫోన్ పెట్టేసే ముందు నీతో అన్న మాటలు విన్నట్టుంది. మనిద్దరం కలిసి కావేరి జీవితాన్ని నాశనం చేస్తున్నామని గొడవ చేసింది. నన్ను కొట్టడానికి కూడా ట్రై చేసింది. తప్పించుకుని పారిపోయాను. ముసల్దాన్ని అక్కడే చంపేయాల్సింది. నో యమజ, నేను ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు. ఈ హత్యలు కిడ్నాప్లు నా వల్ల కాదు. సరే, నేను ఆడుతున్న నాటకం తెలియలేదు కదా. కానీ ఇప్పుడు డౌట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక ఈ టెన్షన్లు నా వల్ల కాదు యమజ. నేను ఎక్కడే ఉంటే ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారు. నీకు 2 రోజులు టైం ఇచ్చాను, కానీ అంతవరకు ఆగే ఓపిక కూడా నాకు లేదు. అది కాదు విశాల్. యమజ, నువ్వేం చెప్పినా నేను వినను. ఇక్కడే ఉంటే పోలీసులకు దొరికే ఛాన్స్ కూడా ఉంది. నేను రేపే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. సరే, వెళ్ళిపో.